స్తోత్రం. దేవుణ్ణే మనం గణపరచాలి. దేవునికి ఘనత రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు అగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావని అడిగిండు. చెప్పుచున్నావు, దేవుడొక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలివద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ చేయుచున్నానెను. బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచునే యుంటినని చెప్పాను. యేసు అతన్ని చూసి, అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువగా ఉన్నది. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఇక్కడ ఒక వ్యక్తి పరలోకానికి నేను వారసుడు అగుటకు నేను ఏం చేయాలని యేసుక్రీస్తు ప్రభువుని అడిగాడు. ఒక యవనస్తుడు వచ్చి అడిగితే ఏమని చెప్పాడు? పరిగెత్తుకొని వచ్చిండు. ఏమని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు? కొన్ని మాటలు చెప్పిండు. చెప్పిన తర్వాత ఏమన్నాడు? నీవు ఇవన్నీ చేయాలని చెప్పిండు. ముందు చెప్తే అవన్నీ నేను చేస్తున్నాను ప్రభువా అని అన్నప్పుడు, ఇంకొకటి నీకు కొదువగా ఉండను అని అన్నాడు. నీకు ఉన్న యావదాస్తి అమ్మి బీదలకు పంచి ఇచ్చి